అందరికీ నమస్తే మాస్టర్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. అలాగే అంతర్గత వికాసం బుక్కు రచయిత టార్కం గారికి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. ఈరోజు మనము 5th చాప్టర్ చదువుకోబోతున్నాము. టెలిపతి సామర్థ్యపు అభివృద్ధి అనే చాప్టర్ చదువుకోబోతున్నాము. అందులో వచ్చేసి 110 పేజీలో చదువుకోబోతున్నాం. 110 అక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ప్రశ్న: మీరు సూచించిన టెలిపతి అభ్యాసాన్ని ఎలా చేయాలి? క్వశ్చన్ అక్క, మీరు సూచించిన టెలిపతి అభ్యాసాన్ని ఎలా చేయాలి? జవాబు: ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు టెలిపతి అభ్యాసం చేద్దామని ఒక స్నేహితుడితో లేదా మీ కుటుంబ సభ్యులతో ఒకరితో అంగీకారానికి వచ్చారని అనుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 10 వరకు నేను దృశ్య రూపంలో ఊహించుకున్న చిహ్నాలు లేదా కొన్ని పదాల చిత్రాలను నీకు పంపిస్తాను అని అతనికి చెప్పండి. ఈ సందేశాలను పంపేవారు, అందుకునేవారు ఖాళీగా ఉన్న గదుల్లో కూర్చోవడం మంచిది. అంతిమంగా మనం ప్రగతి సాధించాలనుకుంటే కనుక ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఉపయోగించుకోవడానికి మన ఇంట్లో ఒక గదిని ఖాళీగా ఉంచుకుంటాం. 2 లైన్లు చదవనాక. అది ప్రాసెస్ కాబట్టి చదువు. ఎలా చేయాలి చెప్తున్నారు. మీరు ఆ వ్యక్తిని అతని లేదా ఆమె ఇంట్లో ఉదయం 9కి కూర్చొని మానసిక సందేశాలను అందుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పండి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, మీ ఊహల్లో మీరు అందమైన పసుపుపచ్చ గులాబీ పువ్వుని పట్టుకొని దాన్ని అతనికి లేదా ఆమెకు పంపించండి. అకస్మాత్తుగా అతను ఒక గులాబీ పువ్వుని చూస్తాడు లేదా గులాబీ పువ్వు గురించి ఆలోచిస్తాడు. నేను గులాబీ పువ్వును అందుకున్నాను అని అతను మీకు చెప్తాడు. అది ఏ రంగులో ఉంది అని మీరు అడుగుతారు. ఆకుపచ్చ రంగులో ఉంది అని అతను కాస్త పొరబడ్డాడు. లేదా మీరు ఒక పదాన్ని, ఒక సూత్రాన్ని పంపించండి. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అతడు చెప్పిన దానితో పోల్చి చూసుకోవచ్చు. బహుశా మీరు 10 సందేశాలు పంపిస్తే అతను వాటిలో 3 అందుకోవచ్చు. మీ ఇద్దరు ఒకే గదిలో కూర్చోవడం మంచిది, ఎందుకంటే మీరు మాట్లాడుకుని ఒకరిని మరొకరు నిరాశపరిచే అవకాశం కూడా ఉంటుంది. అంతేనా ప్రాసెస్? క్వశ్చన్ ఆన్సర్ కాదు. అదే ఏ విధంగా చేయాలని ప్రాసెస్ చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్. ప్రశ్న: మన ఇంద్రియాలను అభివృద్ధి చేసుకోవడానికి టెలిపతి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మధ్య ఉన్న తేడా ఏమిటి? అంటే ఇంద్రియాలను అభివృద్ధి చేసుకోవడం, టెలిపతిని అభివృద్ధి చేసుకోవడం రెండు డిఫరెన్స్. జవాబు: ఇంద్రియాలు, చక్రాలు, బలాలు, శక్తులు, అంతర్గత సామర్థ్యాలు తరచుగా ఒకదాని తర్వాత ఒకటిగా వరుస క్రమంలో అభివృద్ధి అవుతాయి. ఓకే, అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఇవన్నీ ఇంద్రియాలు, అంతర్గత శక్తి సామర్థ్యాలు, ఇంద్రియాలు, చక్రాలు, బలాలు, శక్తులు, అంతర్గత సామర్థ్యాలు తరచుగా ఒకదాని తర్వాత ఒకటి అభివృద్ధి అవుతాయి. కొన్నిసార్లు మనం వాటి సహజ సిద్ధమైన వరుస క్రమాన్ని అస్తవ్యస్తంగా చేస్తూ ఉంటాము. ఎన్నో జన్మల పాటు మీరు మీ కళ్ళ గురించి కృషి చేశారు, కానీ మీ చెవుల గురించి కృషి చేయలేదు. లేదా మీ చెవుల గురించి కృషి చేసే బదులు మీరు వాసన చూడడానికి సంబంధించిన ఇంద్రియంపై కృషి చేశారు. మీ భౌతిక ఇంద్రియాల అభివృద్ధి క్రమాన్ని మీరు మార్చినప్పుడు మీ ఉన్నత స్థాయి ఇంద్రియాల అభివృద్ధి క్రమాన్ని మీరు మార్చేస్తారు. కానీ టెలిపతికి సంబంధించిన కృషి చేస్తున్నప్పుడు మీరు కేవలం మరో వ్యక్తికి మీరు పంపే సందేశాలతోనే వ్యవహరిస్తారు తప్ప మీ ఇంద్రియాలు లేదా చక్రాలతో కాదు అంటున్నారు.
అంటే ఇంద్రియాలు చక్రాలతో కాదు, మళ్ళీ టెలిపతితో టెలిపతిలో ఒకరి నుంచి ఒకరికి సందేశాలు పంపించుకుంటారు కానీ ఇంద్రియాలు చక్రాలతో ఇంద్రియాలతో మీరేం చేయలేరు అని. అవునక్క. వాటితో ఓకే. కాదు. వాటితో చెయ్యరు. చూడక ఈ టెలిపతి చెయ్యరు. ద్వారానే చేస్తారు. చేస్తారు. ఓకే. కానీ చూడక కానీ టెలిపతి సంబంధించిన కృషి చేస్తున్నప్పుడు మీరు కేవలం మరో వ్యక్తికి మీరు పంపే సందేశాలతోనే వ్యవహరిస్తారు తప్ప మీ ఇంద్రియాలు చక్రాలతో కాదు. హ్మ్. అంతేనా ఆన్సరు? ఇంకా ఉందక్క. కొన్నిసార్లు మీరు మీ కర్మ నిర్దేశించిన విధంగా ఒక ఇంద్రియాన్ని ముందుగా అభివృద్ధి చేసుకొని, మరో ఇంద్రియాన్ని తర్వాత అభివృద్ధి చేసుకోవలసి వస్తుంది. అదేందక్క? మీ కర్మ కొన్నిసార్లు మీరు మీ కర్మ నిర్దేశించిన విధంగా ఒక ఇంద్రియాన్ని ముందుగా అభివృద్ధి చేసుకొని, మరో ఇంద్రియాన్ని తర్వాత చేసుకోవలసి వస్తుంది. అంతే చివరకు కదా! ఇంద్రియాలన్నీ కలిసిపోయి, వాటి వరుస హ్మ్. క్రమం తప్పి వృద్ధి చెందుతాయి. అంటే వాటి వరుస ఫస్ట్‌లో ఏమో క్రమం ఒకదాని తర్వాత ఒకటి వృద్ధి చేసుకుంటారు. కానీ ఆ! చివరికొచ్చేసరికి అన్నీ కలిసిపోయి ఆహ్, ఈ అన్నీ కలిసిపోయి అన్నీ వృద్ధి చెందుతాయి అని చెప్తున్నారు. ఆ! ఆ! ఒక్కొక్క ఇంద్రియం స్మెల్ చూసేది హ్మ్. ముక్కు. ముక్కు కొంతమందికి టేస్ట్ సరిగ్గా తెలీదు. కొంతమందికి శ్వాస అందలేదు. ఇలాగ చెప్తూ ఉంటారు. అంటే జన్మల పరంపరలో మానవ జన్మల్లోకొచ్చాం. మానవ జన్మల్లోకొచ్చాక జన్మల పరంపరలో ఒక్కొక్క ఇంద్రియాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాం. ఫస్టు ఏదైనా చేసుకోవచ్చు. స్పర్శేంద్రియం, మరి దృశ్యానికి సంబంధించింది, చూపు, ఇవి ఒక్కొక్కటి యాక్టివ్ చేసుకుంటూ వస్తారు. ఇవి ఒక్కొక్కటి యాక్టివ్ చేసుకున్నాక చివరికి అన్ని యాక్టివ్ అయ్యి అన్ని పని చేయడం మొదలుపెడతాయి. అంటే మనము జంతు జన్మల్లో కొన్ని నేర్చుకుంటుంటాము. ఇవన్నీ మానవ జన్మల్లోకొచ్చాక మనము నేను ఏ బుక్ చదివినప్పుడు ఆ! ఆత్మయోగంలోకి మహాప్రవేశం దాంట్లో టార్కం గారు అక్కడ చెప్తారనమాట. మానవ జన్మల్లోకొచ్చాక ఈ ఇంద్రియాలన్నింటినీ మళ్ళీ తిరిగి యాక్టివ్ చేసుకోవడం అనేది చేస్తారు. ఒక్కొక్క ఇంద్రియాన్ని యాక్టివ్ చేసుకుంటూ వస్తారని చెప్పారాయన. ఇక్కడ అదే చెప్తున్నారు మళ్ళీ ఆయన. హ్మ్. ఇంద్రియాలన్నీ కలిసిపోయి వాటి వరుస క్రమం తప్పి వృద్ధి చెందుతాయి. పరిణామ క్రమంలో ఉన్న మానవాత్మ మానసిక, భావనామయ, భౌతిక వాహనాల పూర్తిగా పరిశుద్ధమైన సమన్వయంలోకి వచ్చిన తర్వాత మీరు అన్ని స్థాయిల్లోనూ వరుస క్రమంలో వాటి అసలైన క్రమంలో ఉండేలా చేయడం మొదలు పెడతారు. హ్మ్. అయన్నీ వరుస క్రమంలో ఉపయోగించడం మొదలు పెడతామనమాట. మానవ ఎందుకంటే జన్మల్లో అంటే హ్మ్. జంతు జన్మల్లో ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటారు. మానవ హ్మ్. జన్మల్లోకొచ్చాక దాంట్లో నాకు పూర్తిగా గుర్తులేదు. కొంచెం గుర్తుంది. అన్నీ డౌన్ చేస్తారు. డౌన్ చేశాక ఒక్కొక్కటి మళ్ళీ ఎలా యాక్టివ్ చేసుకోవాలో మానవ జన్మల్లోకొచ్చాక మళ్ళీ చేస్తారు అని ఆత్మయోగంలోకి మహాప్రవేశం బుక్‌లో చెప్పారు. నాకు క్లారిటీగా గుర్తులేదు. మానవ జన్మల్లోకి వచ్చాక వాటిని మళ్ళీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఇదంతా తెలుసుకుంటారు. అది దాంట్లో చెప్పారాయన. హ్మ్. ఎందుకంటే మీరు మరింత సామరస్యంతో ఉంటారు. మీరు మీ వాస్తవ ఆత్మ వైపు వెళ్తున్న కొద్దీ మీ లోపల మరింత సామరస్యం ఏర్పడడం, అలాగే సహజమైన అభివృద్ధితో తగిన రీతిలో సంబంధం ఏర్పడడం మీరు గ్రహిస్తారు. మీ ఆత్మ వైపు వెళ్ళినప్పుడు ఏమవుతుందని మాధవి? మీ ఆత్మ వై హ్మ్. మీరు మీ వాస్తవ ఆత్మ వైపు వెళ్తున్న కొద్దీ మీ లోపల మరింత సామరస్యం ఏర్పడడం, అలాగే సహజమైన అంటే ఒక్క నిమిషం, అభివృద్ధితో ఒక్క నిమిషం. మీ హ్మ్. లోపల సామరస్యం ఏర్పడుతుంది అంటున్నారు. అంటే మన ఆత్మతోటి కనెక్ట్ అయినప్పుడు, ఆ ఆత్మకి తగ్గట్టుగా ఇక్కడ ఇంద్రియాలు ఇవన్నీ కూడా పని చేయటం అనేది మొదలుపెడతది. ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ పనిచేయడం మొదలవుతాయో అంటే దానికి తగ్గట్టుగా మనము ముందు లెసన్‌లో కూడా చదువుకున్నాం. ఆత్మ అంటేనే మరి మాధవి ఏంది నీకు డిస్టర్బెన్స్‌గుంది? లేదు లేదు.
ఆత్మ అనగానే చైతన్యం అనుకున్నాం. అంటే ఆ చైతన్యాన్ని దాని యొక్క ఇంప్రూవ్‌మెంట్‌ని బట్టే ఇక్కడ ఉన్న ఇంద్రియాలు పనిచేస్తాయి అని ముందు లెసన్స్‌లో కొంచెం చెప్పుకొనున్నాం. అలాగా మనం ఎప్పుడైతే మన ఆత్మతో కనెక్ట్ అవుతామో, దానితో కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ సామరస్యంగా పనిచేయటం అనేవి మొదలుపెడతాయి. ఇవన్నీ ఒకే బ్యాలెన్స్‌లో చేయడం అనేది మొదలుపెడతాయి అని చెప్తున్నారిక్కడ. హ్మ్. మరొక ప్రశ్న. ఒక వ్యక్తి టెలిపతి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నప్పుడు, మరో వ్యక్తితో అనుసంధానం ఏర్పరచుకోగల నైపుణ్యం ఉండగలుగుతారు. ఇదేంది? కాదక్క. నైపుణ్యం అతనికి ఉంది అని అనుకోవాలా లేదా? లేక చిత్రాన్ని లేదా రూపాన్ని పంపగల నైపుణ్యం అతనికి ఉంది అని అనుకోవాలా? ప్రశ్న ఇంకొకసారి చదువుతా అక్క. ఒక వ్యక్తి టెలిపతి సామర్థ్యాన్ని పెంపొందించుకోవకుంటున్నప్పుడు, మరో వ్యక్తితో అనుసంధానం ఏర్పరచుకోగల నైపుణ్యం అతనికి ఉంది అని అనుకోవాలా? లేదా చిత్రాన్ని లేదా రూపాన్ని పంపగల నైపుణ్యం అతనికి ఉంది అని అనుకోవాలా? అని క్వెషను. అంటే చిత్రం ద్వారా తెలియజేస్తున్నాడా? లేకపోతే మెసేజ్ రూపంగా తెలియజేస్తున్నాడా? అనేది ఎలా తెలుసుకోవాలనేమో మరి. హ్మ్. ఆ! హ్మ్. జవాబు 2 విధాలుగాను అనుకోవచ్చు అంటున్నారు. టిబెటన్ అంటే గురువు గారు ఇక్కడ 2 రకాలుగా చిత్రం ద్వారా తెలియజేసేదుంటుంది. మెసేజ్ రూపంలో తెలియజేసేదుంటుంది. ఈ 2 విధాలుగా తెలియజేయొచ్చా? అని అడుగుతుంటే, ఈ 2 విధాలుగా తెలియజేయొచ్చు అని చెప్తున్నారు. చెప్పు. టిబెటన్ గురువుగారు టిబెటన్ నుంచి న్యూయార్క్‌లో ఉన్న ఎలీస్ బైలీతో టెలిపతి ద్వారా మాట్లాడుతున్నప్పుడు, ఆయన టిబెటన్ నుంచి ఆమె గది వరకు ప్రాణ శక్తితో తయారైన ఒక పైపును సృష్టిస్తూ ఉండేవారట. ఆయన మాట్లాడుతున్న మాటలను ఉన్నవి ఉన్నట్లుగా ఆమె వినగలిగేదట. హుహు. అంటే ఒక పైప్‌లాగా వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఇప్పుడు ఆ ఫోను కనెక్టివిటీ ఉంటది చూడు. వైర్ కనెక్టివిటీ. అలాగా హ్మ్. కనెక్టివిటీ ద్వారా వాళ్ళిద్దరి మధ్య స్పష్టంగా అంటే ఈయనేం చెప్పారో స్పష్టంగా ఆమెకి ఇనపడేవి ప్రతీదీ. అంటే అంత కనెక్టివిటీ ఉంది. హ్మ్. ఓకే. చాలా అద్భుతం. హ్మ్. మీరు ము ముందుగా మీరు టెలిపతి ఉపయోగించడానికి ప్రయత్నించాలి. అప్పుడు మీరు ఏం చెయ్యాలో మీకు తెలుస్తుంది. టెలిపతి అనేది చాలా సంక్లిష్టమైన విజ్ఞాన శాస్త్రం. మీరు టెలిపతి ప్రయోగించి, దానికి తగినట్లుగా మీరు తీసుకున్న వాటిని ఉపయోగించాలి. భవిష్యత్తులో మీరు మీ గురువును లేదా పూర్తి శ్రద్ధతో టెలిపతి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్న వారిని కలుసుకునే అవకాశం ఉంది. ఆ టెలిపతి ద్వారా ఎవరికైతే సందేశాలు పంపించారో ఫ్యూచర్‌లో వాళ్ళని కలుసుకునే అవకాశం ఉందన్నమాట. అవకాశం ఉంది. శారదా? అంటే కొంతమంది మన లైఫ్‌లోకి రాగానే ఏంటో వీళ్ళందరితో కనెక్టివిటీ ఉన్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటాం. అంటే ఏంటి? ఒక్క నిమిషం అమ్మా. అంటే వాళ్ళతో ఆ కనెక్టివిటీ ఉంది కాబట్టే మనకి అనిపిస్తూ ఉంది. ఓకే. మాధవి? అక్క నెక్స్ట్ నేను చదువుతున్నా. హ్మ్. ముందుగా మీరు టెలిపతి ఉపయోగించటానికి ప్రయత్నించాలి. అప్పుడు మీరు ఏం చేయాలో మీకు తెలుస్తుంది. టెలిపతి అనేది చాలా సంక్లిష్టమైన విజ్ఞాన శాస్త్రం. మీరు టెలిపతి ప్రయోగించి దానికి తగినట్లుగా మీరు తీసుకున్న వాటిని ఉపయోగించాలి. భవిష్యత్తులో మీరు మీ గురువులను లేదా పూర్తి శ్రద్ధతో టెలిపతి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్న వారిని కలుసుకునే అవకాశం ఉంది. అంటే గురువులను అందుకే కదా! వాళ్ళు మన లైఫ్‌లోకి రాగానే, "అబ్బా! అంతకు ముందే ఏదో కనెక్టివిటీ ఉన్నట్టు అనిపిస్తది మీతోటి" అని అంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కనెక్టివిటీ అనేది ఉంది కాబట్టి వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళు మనకు దగ్గరైనట్టు అనిపిస్తది. చాలా వరకు అనిపిస్తుంటది చూడండి. గమనించండి మీ లైఫ్‌ల్లో. హ్మ్. నెక్స్ట్ పారాగ్రాఫ్. మీరు ఒక బృందాన్ని సమావేశపరిచి మీ అనుభవాలను చర్చించవచ్చు. ఉదాహరణకు, మనం అందరం టెలిపతితో ప్రయోగాలు చేస్తున్నాం. మీ ప్రయోగాల్లో ఏం జరుగుతుంది అని మీరు అడగవచ్చు. ఆమె మాట్లాడి తన అనుభవాలు చెప్తుంది.
మరో వ్యక్తి తన అనుభవాల్ని చెప్తాడు. నేను అలా చేయలేకపోయాను, కానీ నేను దాన్ని ఈ విధంగా ప్రయత్నించి దీన్ని లేదా దాన్ని నిర్మూలించాను అని మీరు చెప్పవచ్చు. చర్చ ఈ విధంగా కొనసాగవచ్చు. మీరు ఒకరికి మరొకరికి బోధించుకుంటూ ఉండగా టెలిపతికి చెందిన విజ్ఞాన శాస్త్రం అంతా ఆవిర్భవిస్తుంది. ఉమ్. అంటే కొంతమంది నేను అలాగా క్లాస్ చెప్పేటప్పుడు తలుచుకున్నాను, ఆ మాస్టర్ వచ్చారు, ఆ మాస్టర్ చెప్పినట్టు నాకు బాగా అర్థమవుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆ కనెక్టివిటీ వచ్చి టెలిపతి ద్వారా ఇక్కడ మనం ఆ సబ్జెక్ట్ చెప్తూ ఉంటాం. మనం నిన్న చెప్పుకున్నాం మానసిక టెలిపతి, ఆధ్యాత్మిక టెలిపతి. మానసిక టెలిపతి అనేది ఈ మనుషుల యొక్క మనస్సుల మధ్య జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక టెలిపతి అనేది పరమ గురు మండలిలో ఉన్న పరమ గురువులతోటి, శంభాలలోని ఉన్న మాస్టర్స్ తోటి, ఇంకా ఎంతో మంది మాస్టర్స్ తోటి ఆ కనెక్టివిటీ ద్వారా ఆ ఆధ్యాత్మిక టెలిపతి ద్వారా వాళ్ళ నుంచి మనం అంతా తెలుసుకోగలుగుతుంటామని నిన్న మనం తెలుసుకున్నాం. అలాగా ఇక్కడ కూడా ఆధ్యాత్మిక టెలిపతి అనేది అయితే మాస్టర్స్ నుంచి ఎన్నో సందేశాలు మనకు అందించబడుతూ ఉంటాయి. ఆ అందించబడుతూ ఉన్న దాని నుంచి మనం ఇక్కడ మాట్లాడగలుగుతూ ఉంటాం. ఇది ఆధ్యాత్మిక టెలిపతి. ఇందాక చెప్పారు ఇంద్రియాలు, చక్రాలు, శక్తులు, శక్తి సామర్థ్యాలు ఇవి టెలిపతి 2 వేరు వేరు. ఆ డిఫరెన్స్ కూడా చెప్పారు. మరి నిన్న కూడా కొన్ని ఇలాగే ఈ టెలిపతిల గురించి డిఫరెన్స్‌ల గురించి చెప్పారు. ఈరోజు కొంత అందించారు. చెప్పమ్మా. అంటే అక్క దీని మొత్తాన్ని ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ షేర్ చేసుకుంటే, మనకు తెలియంది వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఈ విధంగా చర్చ జరుగుతది అని అక్క. అంతేగా? ఆ! అంటే ఇక్కడి నుంచి అక్కడికి మెసేజ్ రూపంలో వెళ్తది. మళ్ళీ వాళ్ళు మన లైఫ్‌లోకొచ్చినప్పుడు తెలియకుండానే ఎక్కడో మీతో కనెక్టివిటీ ఉందండి. ఎప్పుడో కలిసామండి అన్న ఫీల్ కూడా వస్తూ ఉంటుంది. కొంతమంది గురువుల్ని కలవగానే ఇప్పుడు కాదండి మిమ్మల్ని ఎప్పటినుంచో నేను చూస్తున్నాను. మరి కొంతమంది అంటుంటారు, "పత్రి సార్‌ని మేము భౌతికంలో ఎప్పుడు చూడలేదు. కానీ కల్లో ఆయన కలిసాము" అని అంటారు. ఆయన అలాగా ఆ కనెక్టివిటీ అనేది గురువులతో బాగా ఉంటుంది అన్న కోణంలో చెప్పారిక్కడ. తర్వాత. టెలిపతి వివిధ ప్రయోగాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప, కేవలం ఒక్కదాని మీద కాదు. కొన్నిసార్లు మీ వివిధ ఇంద్రియాల ద్వారా మీరు టెలిపతిని ఉపయోగించవచ్చు. ఒక్కో వ్యక్తిని బట్టి ఆ విధానాలు, మానసిక ప్రేరణలు, స్థాయిలు మారిపోతూ ఉంటాయి. మనోస్థితి మారిపోతూ ఉంటుంది. అవసరం అవసరం దాన్ని రకరకాలుగా మార్చేస్తూ ఉంటుంది. ప్రజలు ఒక చోటకు వచ్చి ఇలాంటి భావనల గురించి చర్చిస్తే ప్రతి ఒక్కరూ నేర్చుకోగలుగుతారు. ఒక బృందంగా ఏర్పడి చర్చించడం అంటే ఇదే. అంతే తప్ప తీరిగ్గా కూర్చొని వేరే వాళ్ళ గురించి లేనిపోని పుకార్లు పుట్టించే కాలక్షేపం చెయ్యడం కాదు. ఇలాగా అందరూ కూర్చొని ఈ సత్సంగంలాగా చేస్తూ ఈ టెలిపతి వీటిని ఉపయోగించొచ్చు. ఇలాంటి మంచి మంచి పనులు చేయాలి గానీ, వాళ్ళట్లా వీళ్ళట్లా అని మాట్లాడుకుంటూ కాలాన్ని వృధా చేయొద్దు అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. సౌర దేవత మనకు సందేశాలను మామూలుగా కూడా మాస్టర్స్ అంటూ ఉంటారు. మీరు ఆ మాస్టర్స్‌ని తలుచుకొని క్లాస్ చెప్పడం మొదలుపెట్టండి. ఆటోమేటిక్‌గా వాళ్ళు కనెక్ట్ అయ్యి మీకు అంతా చెప్తూ ఉంటారని చెప్తారు. నిజంగా మనం ఏదైనా చెప్పే ముందు, చేసే ముందు ఒక్కరోసేపు వాళ్ళని బాగా తలుచుకొని ధ్యా ఒక 10 నిమిషాల పాటు ధ్యానంలో కూర్చొని తలుచుకొని క్లాస్ మొదలుపెట్టినప్పుడు వాళ్ళ నుంచి సంకేతాలొస్తూ మన నోట్లో నుంచి కూడా తెలియకుండా కొత్త కొత్త పాయింట్‌లొస్తూ ఉంటాయి. అప్పటిదాకా మనకు కూడా తెలీదు ఆ పాయింటు. మనం చెప్పేటప్పుడు ఓహ్! ఇదేంటి కొత్తగా వచ్చింది ఈరోజు ఈ పాయింటు అని మన మీద మనకు అబ్జర్వేషన్ ఉండాల. మన మీద మనకి ఎరుకుండాలి. అప్పుడు కొత్త కొత్త పాయింట్లు కూడా తెలుసుకునే అవకాశం మనకుంటూ ఉంటుంది. ఇది సహజంగా చాలా వరకు జరుగుతూ ఉంటుంది. అంటే నా అనుభవంలో చూసాను అలాగా. నెక్స్ట్ ప్రశ్న. సౌర దేవత మనకు సందేశాలను అందించే ప్రధాన మార్గం ఏమిటో చెప్పగలరా? ఆన్సర్. మీరు ఉన్నత మానసికతలో లేకపోతే కనుక
మీరు సౌర దేవతతో అనుసంధానం అవ్వలేరు. ఏమెవరక్క సౌర దేవత అంటే యూనివర్సా? సౌర దేవతలు అంటే హాస్టల్ మాస్టర్స్ తోటి కనెక్ట్ అయితేనే మీకు ఉండేది ఆహా! అని. హాస్టల్ మాస్టర్స్ తో కనెక్టివిటీ గురించి చెప్తున్నారు. అదేనక్క. పేరు కొత్తగుంటే. సూక్ష్మ భౌతిక తలాల్లో ప్రజలు చాలా వరకు తమకు బాహ్యంగా ఉన్న ప్రేతాత్మల ద్వారా నియంత్రింపబడుతూ ఉంటారు. మీరు ఉన్నత అంటే మానసిక తలంలోకి ప్రవేశించినప్పుడు మీరు మీ సౌర దేవత దృష్టిలో పడతారు. మళ్ళీ చదువు అది లైన్. మీరు ఉన్నత క్వశ్చన్ మానసిక తలంలో లేకపోతే కనుక మీరు సౌర దేవతతో అనుసంధానం అవ్వలేరు. సూక్ష్మ భౌతిక తలాల్లో ప్రజలు చాలా వరకు తమకు బాహ్యంగా ఉన్న ప్రేతాత్మల ద్వారా నియంత్రింపబడుతూ ఉంటారు. మీరు అంటే కొన్ని ఉన్నత తెలియకుండా కొన్ని నెగెటివ్ ఫోర్స్‌లు ఉంటాయి. ఆ నెగెటివ్ ఫోర్స్‌ల నుంచి కొన్ని ఎదురవుతూ ఉంటాయి. అంటే మనకొచ్చే మెసేజ్‌లన్నీ కూడా ఆ మాస్టర్స్ నుంచే వస్తున్నాయా లేదా అని అబ్జర్వేషన్ ఉండాలి. ఆహ్, మ ఆ ప్రేతాత్మలు అంటే ఇక్కడ ఉండిపోయిన కొన్ని వాటి వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటది. వాటి నుంచి కూడా మీకు మెసేజ్‌లొస్తాయి. అంటే నియంత్రించబడుతుంటారు. అంటే ఆ మెసేజ్‌ల ద్వారా మనము నియంత్రించబడుతుంటాం. ఆగిపోతూ ఉంటాం. అలాంటివి కూడా జరుగుతాయి అని చెప్తున్నారు. క్వెషన్ ఆన్సర్ ఒక్కసారి చదువమ్మా శారద. చదువుతానక్క. ఇక్కడ ప్రేతాత్మల ద్వారా నియంత్రింపబడతారన్నారు గదక్క. అంటే అవి ఎలా డిఫరెన్స్ హ్మ్. తెలుసుకోవాలక్క మనం? అదే పక్కవాడి గురించి రాంగ్‌గా గైడెన్స్ ఇస్తుంటది. ఒక ఒక దైవము ఎప్పుడైనా సరే పక్కవాడు అట్టాంటి వాడు, ఇట్టాంటి వాడని చెప్పదు. పక్కవాడిని కూడా దైవంగా భావించు, వాడిలో కూడా దివ్యత్వం ఉంటది. దివ్యత్వాన్ని చూడంటది. అలాగా ఆ వచ్చే మెసేజ్‌ని బట్టి మనకు అర్థమవుతదమ్మా. ఓకే. అందుకే మనకి ఆ శక్తి కూడా ఉండాలని మనకి మనంగా కూడా చెప్పుకోవాలి. నాకు వచ్చే మెసేజు ఒక మాస్టర్ నుంచొస్తుందా? ఒక నెగెటివ్ ఫోర్స్ నుంచొస్తుందా? తెలుసుకునే శక్తి నాకుండాలి అనే పాయింట్ కూడా మనకి మనంగా అనుకున్నప్పుడు అది కొంచెం క్లారిటీ ఉంటది. అలా కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకో నాకు తెలీదు. నేను కూడా అలాగే చెప్పుకుంటా. ఓయమ్మ ఇది ఏ నెగెటివ్ ఫోర్స్ నుంచైనా వస్తుంటది. ఒకవేళ పొరపాటున కనెక్ట్ అవుతామేమో అని ఇది నెగెటివ్ ఫోర్స్ నుంచొచ్చింది. ఇది ఒక మాస్టర్ నుంచొచ్చింది అని తెలుసుకునే శక్తి నాకుండాలి అని నేనెప్పుడు అనుకుంటుంటాను. నాకు ఇక్కడ కూడా అలాగే అనిపించింది. అంటే ఎవరి నుంచొచ్చిందనేది ఒక క్లారిటీ మనకుండాలి అని. హ్మ్. ప్రశ్న. సేమ్ ప్రశ్న. సౌర దేవత మనకు సందేశాలను అందించే ప్రధాన మార్గం ఏమిటో చెప్పగలరా? దానికి జవాబు. మీరు ఉన్నత మానసిక తలంలో లేకపోతే కనుక మీరు సౌర దేవతతో అనుసంధానం అవ్వలేరు. సూక్ష్మ భౌతిక తలాల్లో ప్రజలు చాలా వరకు తమకు బాహ్యంగా ఉన్న ప్రేతాత్మల ద్వారా నియంత్రింపబడుతూ ఉంటారు. మీరు అంటే ఉన్నత మానసిక తలంలోకి ప్రవేశించినప్పుడు మీరు మీ సౌర దేవత దృష్టిలో పడతారు. అక్క అంటే మనము మానసికంగా అంటే థాట్స్ కరెక్ట్‌గా ఉండాలనా? ఆహా! క్లియర్‌గా. ఇక్కడ భౌతిక తలంలో ఉన్న ఈ ప్రేతాత్మలతో కనెక్ట్ అయినప్పుడు, ఇక్కడ నెగెటివ్ ఫోర్స్‌తో కనెక్ట్ అయినప్పుడు కొన్ని మెసేజ్‌లొస్తాయి. కానీ మీరు ఉన్నత మానసిక తలాలతో కనెక్ట్ అయ్యున్నారా లేదా అనేది చూసుకోండి, గమనించుకోండి. అప్పుడు అక్కడి నుంచి సౌర దేవతల నుంచి మీకు మెసేజ్‌లొస్తుంటాయి అని జెప్తున్నారు. భౌతిక తలంలోనే కనెక్ట్ అయినప్పుడు ఇలా గూడా వస్తుంటాయి. నిన్న మనం చెప్పుకున్నాం గదా! మానసిక తలంలో ఉంటే ఇక్కడ ఎన్ని, ఆధ్యాత్మిక తలంలో ఉంటే పైనున్న పరమ గురువులు, ఉన్నత తలాలు, శంబాల వీటన్నింటి నుంచి వస్తూ ఉంటాయి. అందుకని మనకి ఆధ్యాత్మిక టెలిపతి అనగానే మనం చెప్పుకున్నాం గదా! ఆహ్, శారీరక, భా భౌతిక, భావనామయ, మానసిక, సూక్ష్మ, ఆధ్యాత్మిక తలాలున్నాయని. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక తలంతో కనెక్ట్ అయ్యి ఉంటామో, ఉన్నత తలాల నుంచి ఆ సౌర దేవతల నుంచి వచ్చే మెసేజు ఆన్ ద స్పాటు ఒక స్పార్క్ లాగా వస్తది. ఇంక మళ్ళీ అసలు ఆ స్పార్క్‌ని పట్టుకోగలగాల. అంత ఒక్క స్పార్క్ లాగా అలా వచ్చి ఒక మెణుకులాగా వచ్చి ఆ ఆన్సర్ ఇచ్చి ఎళ్ళిపోతారు. అసలు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో కూడా మనము ఆ స్పార్క్‌ని పట్టుకోగలిగే శక్తి మనకుండాలి. అందుకని మన కనెక్టివిటీ ఎప్పుడు ఉన్నత మానసిక తలాలతోనే ఉండాలి. అందుకని మనం ఎప్పుడు మనం ఆధ్యాత్మికంగా
ఆధ్యాత్మిక టెలిపతినే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక టెలిపతిని ఇంప్రూవ్ చేసుకుంటామో ఎంతో జ్ఞాన భాండాగారం వాళ్ళ దగ్గర ఉంది. ఆ జ్ఞాన భాండాగారాన్ని మనకెప్పుడు అందిస్తూనే ఉంటారు. అందుకని మనం ఇంకా ముందుకి ఎదుగుతూ ఉండొచ్చనమాట. అది. నెక్స్ట్ క్వశ్చన్. నిద్రపోవటానికి ముందు, నిద్రపోతున్నప్పుడు, అలాగే నిద్ర లేచిన తర్వాత ఏకకాలంలో సూక్ష్మ మానసిక తలాలలో చైతన్యంతో ఉండటం గురించి ఇంతకు ముందు మీరు చెప్పారు. దీన్ని ఎలా పెంపొందించుకోవాలి? నిన్న మనం చెప్పుకునేటప్పుడు ఏకకాలంలో సూక్ష్మ, మానసిక, ఆధ్యాత్మిక తలాలు వన్ ఐటంలో వీటిని ఇంప్రూవ్ చేసుకోవాల. ఇక్కడ ఉండి కూడా ఉన్నత తలాల్లో ఉన్న మాస్టర్స్ చెప్పిన మెసేజ్ ఆన్ ద ఆన్ ద స్పాట్ మనం తీసుకోగలిగే శక్తి మనకుండాలి. ఏకకాలంలో పని చేయగలగాల. ఏకకాలంలో ఇవన్నీ యాక్టివ్ అవ్వాల. ఏంటి? భౌతిక, భావనామయ, మానసిక, సూక్ష్మ, ఆధ్యాత్మిక తలాలు ఇవన్నీ ఒకేసారి ఏకకాలంలో పనిచేస్తూ ఒక్కసారిగా ఇక్కడున్న మనకి ఆధ్యాత్మిక తలంలో ఉన్న మాస్టర్స్ చెప్తున్న సందేశాన్ని కూడా తీసుకునే శక్తి మనకుంది. ఇవన్నీ ఏకకాలంలో పనిచేయాలంటే ఏం చేయాలి అని చెప్తున్నట్టున్నారు. విందాం. దానికి జవాబు ఆధ్యాత్మికంగా విశేష కృషి చేయటం, అలాగే మంచి ప్రగతి సాధించడం ద్వారా మీరు ఈ తలాలలో చైతన్యంతో ఉండగలుగుతారు. కానీ ఈలోగా మళ్ళీ మీరు చదువు లైన్. ఆ లైన్ మళ్ళీ చదువు శారదా. సరే అక్క. ఫోన్లో కదా అక్క చూస్తున్నా. ఆధ్యాత్మికంగా విశేష కృషి చేయటం, అలాగే మంచి ప్రగతి సాధించడం ద్వారా మీరు ఈ తలాల్లో చైతన్యంతో ఉండగలుగుతారు. అంటే ఆధ్యాత్మిక కృషి చెయ్యాలా, అంటే ఆ దివ్యత్వం వైపు ప్రయాణం చేయాలా, ఆ దివ్యత్వాన్ని వృద్ధి చేసుకోవాలా. ఇవి కానీ ఈలోగా మీరు మీ శక్తికి మించి మరీ అతిగా శ్రమ పడిపోకండి. కొన్నిసార్లు మిమ్మల్ని మీరు మితిమీరిన శ్రమకు ఏ విధంగా గురి చేసుకుంటారంటే మళ్ళీ కోలుకోవడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. కాస్త స్థిమితంగా ఉండి మీ శరీరాల్ని కోలుకోలేనంత శ్రమకు గురి చేయటానికి బదులు మీ భౌతిక శరీరంతో పాటు ఇతర శరీరాల్లోనూ తెలివిగా వ్యవహరించి భవిష్యత్తులో ఇంకా పెద్ద పనులు చేయగల సామర్థ్యం వాటికి ఉండేలా కృషి చేయండి. ఓకే. ఏకకాలంలో అన్ని పని చేయాలి అన్నప్పుడు ఈ భౌతిక తలంలోనే కాకుండా మిగిలిన తలాలలో ఉన్న శరీరాలను కూడా పనిచేసే విధంగా కృషి చేయండి. మరి ఎక్కువ కృషి చేయొద్దు. ఎక్కువ చేస్తే మళ్ళీ అక్కడ శరీరము అలసిపోతుంది అని ఆ కోణంలో చెప్తున్నారు. కానీ శారదా మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ ఒకసారి చదువుతామ్మా. చదువుతున్నా అక్క. ప్రశ్న. నిద్రపోవటానికి ముందు, నిద్రపోతున్నప్పుడు, అలాగే నిద్ర లేచిన తర్వాత ఏకకాలంలో సూక్ష్మ మానసిక తలాలలో చైతన్యంతో ఉండటం గురించి ఇంతకు ముందు మీరు చెప్పారు. దీన్ని ఎలా పెంపొందించుకోవాలి? దానికి ఆన్సర్ ఆధ్యాత్మికంగా విశేష కృషి చేయటం, అలాగే మంచి ప్రగతి సాధించడం ద్వారా మీరు ఈ తలాల్లో చైతన్యంతో ఉండగలుగుతారు. కానీ ఈలోగా మీరు మీ శక్తికి మించి మరీ అతిగా శ్రమ పడిపోకండి. కొన్నిసార్లు మిమ్మల్ని మీరు మితిమీరిన శ్రమకి ఏ విధంగా గురి చేసుకుంటారంటే మళ్ళీ కోలుకోవటానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. కాస్త స్థిమితంగా ఉండి మీ శరీరాల్ని కోలుకోలేనంత శ్రమకు గురి చేయటానికి బదులు మీ భౌతిక శరీరంతో పాటు ఇతర శరీరాల్లోనూ తెలివిగా వ్యవహరించి భవిష్యత్తులో ఇంకా పెద్ద పనులు చేయగల సామర్థ్యం వాటికి ఉండేలా కృషి చేయండి. మిగతా శరీరాలలో కూడా యాక్టివ్ గా ఉండేట్టు. ఓకే. అంటే ఏంటక్క మిగతా శరీరాలంటే? మనోమయ అన్ని తలాల్లో ఉన్న అన్ని శరీరాలను కూడా యాక్టివ్ చేయమంటున్నారు. ఎక్కువ కృషి చేయొద్దు. ఆ కృషి చేయటం వల్ల భౌతిక శరీరం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. అయిపోయింది అక్క చాప్టర్ ఇంతవరకు? ఆపేనా? అయిపోయిందా చాప్టర్? ఆపేయచ్చు రికార్డింగ్.